సో, ఇప్పుడు మనం ఏదైతే టూల్స్ అనేవి మనం తెలుగులో నేర్చుకున్న తర్వాత, మనం ప్రొఫెషనల్‌గా యూజ్ చేయాలంటే అది ఎలా సాధ్యమవుతుంది? సింపుల్ మ్యామ్. ఇప్పుడు తెలుగులో ఏం చేస్తున్నామనంటే, మనము తెలుగులో ఎలా వాడాలి అని నేర్పిస్తున్నాం. ఇప్పుడు హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ చాట్‌జీపీటీ ఉంది. చాట్‌జీపీటీతోని మనం మాట్లాడాలి అని అంటే, దానికి ప్రాంప్టింగ్ అని అర్థం. ప్రాంప్టింగ్ అని అంటాం. హ్మ్. ప్రాంప్టింగ్ అంటే ఏంటి అంటే, చాట్‌జీపీటీకి అర్థమయ్యే లాంగ్వేజ్. మెషిన్ ఎప్పుడైనా కూడా 0110 లాంగ్వేజ్ అర్థం బైనరీ చేసుకుంటది. లాంగ్వేజ్. దానికి మనం ఇక్కడ ప్రాంప్టింగ్ అంటే ఏంటి అంటే, దానికి ఇచ్చే ఇన్‌పుట్ ఎంత క్లియర్‌గా, ఎంత పర్ఫెక్ట్‌గా ఇస్తే, అంత క్లియర్‌గా, అంత పర్ఫెక్ట్‌గా అవుట్‌పుట్ ఇస్తది. యాహ్! నేను మీకొక టెక్నిక్ చెప్తానిప్పుడు. హ్మ్. ఏంటి అంటే, మెటా ఏఐ ప్రాంప్టింగ్ అని ఉంటుంది. హ్మ్. మనం ఏదైతే కావాలి అని అనుకుంటున్నామో, దాన్ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి, నాకు దీనికి కావాల్సిన ప్రాంప్ట్ ఇయ్యి అని చెప్పి దాన్నే అడుగుతాం. హ్మ్. మీకర్థమైందా? ఓకే. మనము చాట్‌జీపీటీనే నాకు ఏ ప్రాంప్ట్ కావాలని చెప్పి, నీకు ఏ ప్రాంప్ట్ ఇస్తే హ్మ్. నాకు మంచి అవుట్‌పుట్ ఇస్తావా అని దాన్నే అడుగుతాం. రిటర్న్ ప్రాంప్ట్ అడగడం. రిటర్న్ ప్రాంప్ట్. ఇప్పుడు నాకు ఇంగ్లీష్ రాదు. హ్మ్. కానీ నేనేమని చెప్తా, నేను వాయిస్ కమాండ్ ఓపెన్ చేసుకొని వాయిస్‌లో నాకిది చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఇంగ్లీష్‌లో ప్రాంప్ట్ రాసి అని అంటాను. ఓకే. ఇంగ్లీష్‌లో ప్రాంప్ట్ అది రాసిస్తది. ప్రాంప్ట్ ఇచ్చేస్తది. అది కాపీ పేస్ట్ చేసి నేను ఇంగ్లీష్‌లో రిజల్ట్ తీసుకొచ్చేస్తాను. సో, ఓకే. ఇక్కడ తెలుగులో మనం నేర్పిస్తున్నాము అనంటే ఏంటినంటే, ఆ ఇంగ్లీష్ అయినా ఏదైనా కూడా ఫాస్ట్‌గా లెర్నింగ్ బేస్‌లో మనం తెలుగులో దాన్ని యూజ్ కేస్ నేర్పిస్తున్నాం. సో, హ్మ్. దట్ ఈజీగా వాళ్ళు ఇంగ్లీష్‌లో అయినా అప్లై చేసుకోగలుగుతారు. ఓకే. ఇంగ్లీష్‌లో వచ్చింది. ఇంగ్లీష్‌లో అర్థం అవ్వట్లేదు. తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేసి చదువుకుంటారు. హ్మ్. సో, ఇలా చాలా యూజ్ కేస్ ఉన్నాయి. ఓకే. సో, దట్ ఈస్ హౌ జనరల్‌గా యూజ్ చేసేది.